ఏమమ్మా 2000 ఇచ్చిర్రు నిన్న. ఎప్పుడు ఇస్తారట 4000? అడగలే మేము. ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఏమో ఇస్తారేమో, ఎప్పుడు ఇస్తారో ఏమో. నేను పోయి తెచ్చుకున్నా పోయిన ఫ్రీ బస్ ఎక్కినావా మా అమ్మ ఒకసారి? ఏపీది బస్ ఎక్కలే, ఎక్కదాదమ్మా నాకు. ఎక్కరాదా? ఎక్కదాదు నడవనికి. నడవనికి రాదా? ఎక్కరాదు, ఒకసారి చూడరాదు. ఎక్కలేదా? ఎక్కలేను. ఎక్కొచ్చు కదా. చూస్తున్నావా ఎట్లుందో ఫ్రీ బస్సు? ఏమమ్మా ఎంత ఉంటుంది నీకు వయసు? ఎంత ఉంటుంది? 70 దాటినే. 70 దాటినాయి. 70 70 దాటినాయి అన్న. మరి మందులకి వాటన్నిటికి సరిపోతున్నాయా 2000? ఏం సరిపోతాయమ్మా, సరిపోతాయి. 2000 మందులకి అవుతాయి. ఎప్పుడు చేస్తారో ఏమో, 4000 చేస్తారని ఎప్పుడు చేస్తారో. చేస్తాడంటవా? చేస్తారు. అడవచ్చున్నారా? ఎవరంటే ఎక్కువ అభిమానం నీకు? కేసీఆర్. కేసీఆర్ ఏం చేసి? కేసీఆర్ ఇస్తుండ్రు పైసలు. కేసీఆర్ ఇస్తుండ్రు. కేసీఆర్ ఇచ్చిండా నీకు పెన్షన్? ఏం చేసిండు నీ కేసీఆర్? ఏమో ఎవరు ఇస్తుండో ఏమో అని కేసీఆర్ పేరు. ఎందుకు కేసీఆర్ ఎందుకు అభిమానం నీకు? ఏం చేసిండు అసలు కేసీఆర్? ఏం చేసిండు అమ్మ కేసీఆర్? ఏం చేసిండ? 10 ఎవరు చేసిందైతే కేసీఆర్. తర్వాత ఈయన ఇంకా 2000 చేసాం. ఆయనే 2000 చేస్తుండే కానీ 50 పైసలు ఈయన ఇస్తాడు. పెంచుతా అన్నాడు. పెంచుతా అన్నాడు. 4000 ఇస్తా అన్నాడు. 4000 లేవు ఏం లేవు, అవే ఇస్తాడు. ఇక 4000 వస్తాయంటారా? ఏమో బిడ్డ వస్తాయో మరి ఏడో తెలియదు మనకు. అమ్మ ఒకళ్ళకి 2000 అంటే ఏడు సరిపోతాయి. నా గోళీలకి అయితేనే బొచ్చుడు పైసలు. ఇక మళ్ళీ కొడుకులను అడగాలంటే వాళ్ళ ఇంకా అంతే. ఇక ఉప్పు కారం ఏదో వేసుకొని తింటాను, అవి వచ్చేదాకా చూస్తాను. ఇక మొత్తం సన్న బియ్యం ఒకటి ఇస్తా అన్నారు కదా, ఇస్తాను బిడ్డ. సన్నగంటే ఏం లేవు బిడ్డ, ఇక గన్నే కొత్త బియ్యమే. తినేటోళ్ళు తింటారు బిడ్డ, చాలా మంది తింటారు. ఎవరు అభిమానం మీకు? ఎవరంటే నాకంటే ఎవరంటే అంటే చేసింది అయితే కేసీఆర్ చేసిండు. దాని మీద ఈయన ఇస్తాడు. మరి ఈయన ఎంత దూరం నడిపిస్తాడో తెలియదు ఇంకా మనకు. ఎవరున్నప్పుడు బాగుందమ్మా తెలంగాణ? అప్పుడే బాగుండే బిడ్డ. మా ఊరు సైడ్ అయితే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇంకా ఏమేం చేసిండు కేసీఆర్? కేసీఆర్ అన్ని మంచి పనులు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడా? అవే చేస్తా అంటుండు కానీ ఇంకా అన్ని అమలు ఏం చేయలేక ఒక బస్సులో ఒక్కటే చేసిండు అంతే. ఇంకేం చేసిండు బిడ్డ? బస్సులో ఒక్కటే చేసిండు, నడుస్తుంది. ఎక్కింది అసలు ఫ్రీ బస్ ఒకసారి? పోతా బిడ్డ నేను. ఎట్లుంది ఫ్రీ బస్ పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడు మొన్న స్ట్రైక్ అయిన కాంచి కొంచెం ఆపు అన్న కాడ ఆపుతున్నారు. అంతకుముందు ఆపిపోయేది, ఇట్లా అనుకుంటూ పోయేది. ఇప్పుడు ఆపుతురు మరి. 12 ఏళ్ళు అయింది కదా తెలంగాణ వచ్చి. ఎట్లుంది ఇప్పుడు? ఇక ఎట్లుందంటే ఎట్లనే నడుస్తుంది బిడ్డ. ఎవరు ఎంతవరకు తీసుకొస్తారో తెలియదు మనకు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా లోకాన్ని ఇది చేసేటోళ్ళే కావాలి బిడ్డ. గరీబ్ మనకి సాయం చేసేటోడే కావాలి ఎవరైనా సరే, అంతే. ఈయన వచ్చినా ఆయన ఏం పెద్ద అన్యాయం చేయలే, ఈయనేం పెద్ద మంచిగా చేయలే, అంతే. మళ్ళీ కేసీఆర్ బిడ్డ కొత్త పార్టీ పెట్టిందమ్మా, తెలిసిన? పెట్టిందట, ఇంకా అవన్నీ మనకు తెలియదు. తెలంగాణ ప్రజల్ని ఈ 12 ఏళ్ళుగా పట్టించుకుంటలేరు ప్రభుత్వాలన్నీ కూడా, అందుకే మేము పార్టీ పెట్టామని చెప్తుండ్రట. ఫోన్లలో చెప్తురుగా, చూపిస్తారుగా. ఇస్తారా మద్దతు? ఇస్తారా మరి ఆడపిల్లకి మద్దతు ఇస్తారా తెలంగాణ ప్రజలు? మంచిగా చేస్తే ఆదుకుంటా ఇస్తారు బిడ్డ. మంచిగా చేసేది ముందు కనపడాలి. అది మాటలు చెప్పి తప్పుకునడం కాదు, అది చేసి నిరూపించితే కనిపిస్తారు ఎవరైనా. ఇవాళ అంటారు, రేపు మనం ఇంటి ముందర పోయినా నువ్వెవరో అంటారు కదా బిడ్డ, అంతే కదరా. మనం ఇంటికి ముందర పోతే పోలీసు వాడు ఎవరమ్మా ఇప్పుడు కలవాడు, సారు పో అమ్మ నువ్వుకెత్తారు పక్కమ్మడి. ఇప్పుడు వాతావరణం అట్లుంది మరి. పొలం పండిస్తారా అమ్మ మీరు? రైతు బంధు వస్తుందా మీకు? మాకు పొలాలు గిలాలు లేవు బిడ్డ. మేము వచ్చి 50-60 ఏళ్ళు ఇక్కడే. మాకు ఊర్లలో ఏం లేదు బిడ్డ, బతుకంత ఇక్కడే. ఉండబోతే ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్డు విన పెట్టుకున్నాం బిడ్డ. ఇవాళ రేపు అంటాడు, ఇది ఇస్తలేడు, పెడతలేడు, ఎవడు ఇస్తలేడు మాకు. పెట్టినాం బిడ్డ, రాలే. కొంతమందికి ఇచ్చిండు, గడబిడలేవినా ఆపేసిండు.